స్త్రీ స్వశక్తిగా ఎదిగే విషయంలో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి కార్యక్రమంలో గుంటూరులోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలు స్వశక్తితో ఎదిగేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వెల్లడించారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దేశ ప్రధాని మోడీ గారు నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వ అధినేతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆడపడుతులకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు, మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆడపడుతులకు ఆశీర్వదించారు. అదే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేశారు. ఆ రోజు మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన, అదేవిధంగా దీపం పథకం పెట్టిన, మరి ఏ కార్యక్రమాన్ని పెట్టినా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. ఈ రోజు సూపర్ 6 లో భాగంగా మహిళలకి ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా ఇవ్వడం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మహిళలు కూడా ఆయన అనుకున్నటువంటి 2047 విజన్ లో B4 పాలసీలో ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఈ రోజు మహిళల్లో చైతన్యం రావాలంటే ఒక చోటు నుంచి మరొక చోటికి వాళ్ళు ప్రయాణం చేయడానికి వీలుగా ఉచితంగా ప్రయాణాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ ద్వారా ఎక్కడైనా పనిచేసి 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మహిళలందరి తరఫున ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అభినందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. ఆయన ఈ కూటమి ప్రభుత్వ నేతగా చిరకాలంగా ఉండాలని మా మహిళలందరూ కూడా కోరుతున్నారు.